హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఏపీ ఈఏపీ సెట్ 2025 పరంగా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అని అడుగుతున్నాను అనమాట. సో నేను ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూపించలేను. నాకు వేరే యూజరు లాగిన్స్ అవి ఇచ్చారనమాట. సో నేను లాగిన్ అయ్యాను. సో యశీర్కి థ్యాంక్స్ అండి, మీరు నాకు లాగిన్స్ ఇచ్చినందుకు. మీకు సింపుల్గా ఏముండదండి, మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే, సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ చాలా కేర్ఫుల్గా చూసుకోండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న ఒక వీడియో పెట్టాను పీడిఎఫ్ ద్వారా. సో ఇప్పుడు ఇలా చెప్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఏదైతే వీడియో ఉందో మీకు పబ్లిష్ చేయకూడదు, అవునా కదా? మీకు చూపించకుండా డైరెక్ట్గా నేను సులభంగా వెబ్ ఆప్షన్స్ పెట్టేస్తాను, నా దగ్గర మెంటర్షిప్ తీసుకోండి అని మిమ్మల్ని చెప్పొచ్చు. మేము అలా చెప్పట్లేదండి. మేము మీకు క్లియర్గా చెప్తున్నాం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా. ఓకేనా? ఆ, మీరు ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే మరి కమర్షియల్గా అనుకుంటున్నారు అందరూ, సో అందుకు చెప్తున్నాను. సో అదేంటంటే కొంతమందికి అంటే కొంత మాకు మా నాలెడ్జ్ని షేర్ చేయడానికి, అండ్ కొంత మేము ఫైనాన్షియల్గా కొంత స్టేబుల్ అవడం కోసం, అంతే తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్ వస్తుంది, చెక్ చేసుకోండి మీవా మీది కాదా అనేది. అక్కడ రాంగ్ ఉంటే ఎమ్మటనే హెల్ప్ లైన్ సెంటర్ కాల్ చేయాలి, మెయిల్ చేయాలి, అవసరమైతే విజిట్ చేయాలి. ఆగా మేఘాలుగా ఉండండి ఏదైనా సరే ఈ 2 రోజులు. ఓకే, ఈ ఈ వారం అయినా సరే. ఇక్కడ డిస్టిక్, మీకు ఏ డిస్టిక్ కావాలి? సో మా దగ్గర మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి మేము ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చి ఉంటాం. ఆర్డర్ చూస్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు మీరు ఏయూనా ఎస్యూనా చూసుకోండి. ఎస్వి వాళ్ళు కూడా ఏయూలో పెట్టుకోవచ్చు, ఏయూ వాళ్ళు కూడా ఎస్వీ రీజన్ కూడా చూస్ చేసుకోవచ్చు, డోంట్ వరీ. ఇకపోతే 15% మీకు ఉంటుందన్నమాట నాన్ లోకల్ కింద వేరే రీజన్కి అప్లై చేసుకోండి. అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ పరంగా మీకు 50% ఉంటుంది కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీస్ ట్రై చేయండి. ముందుగా మీరు ఏం చేయాలి? నాకు గుంటూరు, ఓకే, నేను గుంటూరు కాబట్టి గుంటూరు. ఓకే, ఇక్కడ నాకు ముందు గుంటూరే మెయిన్ కావాలి, దట్టు విట్ కావాలి. సో యూనివర్సిటీ ఏంటి టైప్, ఇక్కడ చూస్తే నేను గుంటూరు క్లిక్ చేయగానే నాకు చాలా ఆప్షన్స్ వచ్చేసి. ఓకే, మీరు ఇక్కడ కేర్ఫుల్గా గమనించండి. ఓకేనా? ఇక్కడ ప్లస్ ఉంది, తర్వాత సివిల్ అని ఉంది, తర్వాత బిఈసిబి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు, అంతే. ఈ సివిల్ అంటే ఏంటి, సిఎస్సి అంటే ఏంటి, సిఎస్డి అంటే మీకు తెలియకపోతే తెలుసుకోండి. వాటి పరంగా అబ్రివేషన్స్ అన్నీ కూడా వాట్సాప్ ఛానల్ అప్డేట్ చేస్తాం, చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ చెప్పాలంటే లేట్ అయిపోతుందమ్మా, ప్రతి వీడియోలో ప్రతిదీ చెప్పాలంటే కష్టం, కొంచెం అర్థం చేసుకో. ఇక్కడ ఇవి చూసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఏంటంటే ఓన్లీ యూనివర్సిటీ కాదు ఫస్ట్. సో ఇక్కడికి వెళ్ళి ప్రైవేట్ యూనివర్సిటీ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ కలర్లో వచ్చాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ ఈ కలర్లో ఉంది అంటే ప్రైవేట్ యూనివర్సిటీ, అదే ఈ కలర్లో ఉందంటే యూనివర్సిటీ. ఓకే, యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ వైట్లో ఉంటుంది, ప్రైవేట్ వచ్చరికి ఈ కలర్లో ఉంటుంది, అండ్ సెల్ఫ్ సపోర్టింగ్ ఈ కలర్లో ఉంటుంది. సెల్ఫ్ సపోర్టింగ్కి మీ ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ వివిఐటియు. ఓకే, వివిఐటియుతో పాటు ఇంకేమున్నాయి మనకి గుంటూరు రీజన్లో? విత్ ఇంటిగ్రేటెడ్ 5 years ఎంటెక్ కోర్స్ ఉంది. ఆ తర్వాత వివిఐటి, సారీ వివిఐటి కాదు, విత్ ఏపీ. ఓకే, విత్ ఏపీ ఉంది. ఏం చేస్తాం, రీసెంట్గా క్యాంపస్ టూ చేస్తాం కదా, ఎక్కువ మంది అడుగుతున్నారు వివిఐటి, అందుకే చెప్పి వివిఐటి వచ్చేసింది అనమాట. అండ్ కన్ఫ్యూజ్ అవద్దు, వివిఐటి వర్సెస్ విత్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. విత్ వేరు, వివిఐటి వేరు. వివిఐటి కన్నా విట్టే బాగుంటుంది. బాగుందని చెప్పాలి కదా. నేను ఇంకా విత్ క్యాంపస్ టూ చేయలేదు. కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ప్రపోజల్ ఉందన్నమాట క్యాంపస్ టూ పరంగా వెళ్తా. సో ఇక్కడ సిబిసి సిడిఏ ఎలా ఉంది. సో ఇప్పుడు మీరు నాకేంటి రెండు చూస్తున్నాను మన కింద ఇట్లా. వివిఐటిలో, సారీ విట్లో సిఎస్సి కావాలి, స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ సిఎస్సి అది సిఎస్సి ఎంఆర్బి ఎంఏడి సిడబ్ల్యూ, అది సిఎస్సి ప్లస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు మళ్ళీ వివిఐటికి వెళ్ళిపోయాను. వివిఐటిలో సిఎస్సి క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ 2 అయిపోయినాయి. నెక్స్ట్ వివిఐటిలో ఈసీ కావాలి. ఓకే, ఈసీ క్లిక్ చేసుకున్నాను. తర్వాత విట్లో ఈసీఈ కావాలి, క్లిక్ చేసుకున్నా. ఈ 4 ఆప్షన్లు చూస్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఏది ముందు ఏది. మహేష్ వివిఐటి క్యాంపస్ టూ చేశారు కదా, అది పెట్టుకుందామా విట్ పెట్టుకుందామా? ఒకటి, నా ర్యాంకు 50,000 వచ్చింది, నాకు విట్ రాదు కదా, వివిఐటి పెట్టుకుందాం. సో ఇప్పుడు వివిఐటి పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఇక్కడ సిఎస్సి ఉంది కదా, ఈ అప్ యారో ఉంది కదా, అప్ యారో క్లిక్ చేస్తే ఫస్ట్ వివిఐటి వెళ్ళిపోతుంది. అంటే మీకు ఫస్ట్ వివిఐటి వస్తుంది అనమాట. అంటే కౌన్సిలింగ్ పరంగా అంటే మీకు ఫస్ట్ వివిఐటి అలాట్ అవ్వదు అనమాట. ఫస్ట్ వివిఐటి కన్సిడర్ చేస్తారు. సో మీకు ర్యాంక్కి వివిఐటి సెట్ అయింది అనుకోండి, ఇక్కడ అలాట్ చేసేస్తారు. ఇక్కడ సెట్ కాదనుకోండి, ఇక్కడ అలాట్ చేస్తారు. పెన్ చూపిస్తాను మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడ అలాట్ అయింది అనుకోండి, వివిఐటిలో ఇచ్చేస్తారు. ఇక్కడ అలాట్ కాదనుకోండి, నెక్స్ట్ విటిఐపికి వెళ్ళిపోతారు. ఇక్కడ అలాట్ కాదనుకోండి, ఇక్కడికి వస్తారు. ఇక్కడ కాదనుకోండి, ఇక్కడికి వెళ్తారు. ఈ 4 కాలేదు అనుకుంటే మీకు సీట్ ఎవరు బాబు, నీకు సీట్ లేదు బాబు అని చెప్పేస్తారు. మీకు ఇచ్చిన కాలేజీని చూస్ చేసుకుంటారు. అందుకే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి.
ఓకే, ఎనివే మన టాపిక్ అది కాదు, అప్ అండ్ డౌన్ వీటి గురించి డిస్కస్ చేయాలి. ఇది బాధ ఏంటి, అది క్లీన్ చేయాలి. నెక్స్ట్ ఎకడమిక్ ఖచ్చితంగా డిజిటల్ పట్టుకుందాం. 2 లక్షలు 3 లక్షలు చెప్తున్నారు అనమాట. ప్లాన్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ సపోజ్ మనకి VV8 ఉంది, లేదు విట్టే బెస్ట్ అన్నారు మహేష్. డౌన్. ఇప్పుడు డౌన్ అల్లా డౌన్. ఓకే, ఇప్పుడు వచ్చేసింది. లేదు లేదు, VV8 కన్నా విట్టే PCA బెస్ట్ అనుకుంటే అప్ అప్. సో ఫస్ట్ 2 విట్టు, తర్వాత VV8 పెట్టు, ఇలా పెట్టుకోండి. లేదు లేదు, VV8 వద్దు, తీసేద్దాం, తీసే. ఓకే, నాకు ఈసీ కూడా వద్దు, నాకు ఓన్లీ ఇదే కావాలి, ఇదే. ఇట్లా అప్ అండ్ డౌన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిఫరెన్స్ ఆర్డర్ చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ బ్రాంచెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ మీకు కంట్రోల్ వర్క్ అవుతుందా? అంటే నేను చదివిన కాలేజ్ KITS KKR వర్కౌట్ అవట్లా. వర్కౌట్ అయితే బాగుండేది ఇంకొంచెం. ఇక్కడ ఏదైనా కనీసం అట్లీస్ట్ కాలేజ్ నేమ్ సెర్చ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఈ పైనే కాలేజ్ నేమ్ సెర్చ్ చేసుకొని ఆ ఆప్షన్ పెట్టుకోవడం, నెక్స్ట్ ఇంకో కాలేజ్ నేమ్ సెర్చ్ చేసుకొని ఆప్షన్ పెట్టుకుంటే బాగుండేది. ఇక ఇవన్నీ తిరగాలంటే నెట్ షాపులు పాపం ఎంత ఇబ్బంది పడతారు. జాగ్రత్త, వాళ్ళు ఏది పెట్టబోయి ఏది పెట్టడానికి ఇబ్బంది పడతారు మళ్ళీ. ఓకేనా, ఈ మెయిన్ ఇట్లనే VV8 పెట్టబోయి విట్టు పెట్టబోయి VV8 పెట్టాను అనుకో, ఇబ్బంది పడతారు. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. నాకు సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజ్ కావాలి. గుంటూరులో లేవు నాకు ఓవరాల్గా. సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజ్ ఉన్నవే ఇవే ఇవి. ఓకే, 2 ఉన్నాయి, 2 కాదు 3 ఉన్నాయి మొత్తం. 2 అంతే, 3. JNTA SS, JNTA JNTKSS, SVUCSS. ఈ 4 ఆప్షన్స్ చూస్ చేసుకొని కావాల్సి వస్తే. ఓకే, అనంతపురంలో ఒకటి, ఈస్ట్ గోదావరి ఒకటి, చిత్తూరు. ఈ 4 నేను. వీటికి ఫీల్ అసెస్మెంట్ రాదు, వీటికి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకో. యాడ్ యాడ్ నేను సేవ్ కొట్టట్లేదు, ఎందుకంటే పాప నాకు అది యషీర్ అనే స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ నాకు ఇచ్చారు. బ్రదర్ చూడండి అని చెప్తాను, వీడియోస్ చేసుకుని ఇచ్చారన్నమాట. సో అందుకు వాళ్ళ జీవితం నేను ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి నేను సేవ్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొద్దు అనుకుంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ కావాలి నాకు? మళ్ళీ గుంటూరే కావాలి. గుంటూరులో, సారీ గుంటూరులో కాదు, విజయవాడలో చాలా మంది చెప్తున్నారుగా, కృష్ణా డిస్ట్రిక్ట్ Vఆర్ సిద్ధార్థ పెడదామని. సో చూద్దాం, Vఆర్ సిద్ధార్థ ఏది లాస్ట్లోకి వెళ్దాం. నేను ఎన్నో చెప్పా, మొత్తుకున్నా, లేదు రాయ్యా లేదు రాయ్యా అంటే ఇలా. Vఆర్ సిద్ధార్థ, శ్రీ వైష్ణవి, నెక్స్ట్ వికాస్, SRK, RKC లేదుగా. ఇదిగో PVP ఉంది కానీ Vఆర్ సిద్ధార్థ లేదు. నేను చెప్తే వినలా మీరు, నేనేం చేస్తాను ఇంకా. అప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారు, యూట్యూబర్స్ ఏంటంటమ్మా వాళ్ళకి తెలియదు. అంటే తెలియదు ఇన్ ద సెన్స్ ఆఫ్ వాళ్ళకి ఎంసెట్ పరంగా, ఎంసెట్ అప్డేట్స్ పరంగా, న్యూస్ పరంగా వాళ్ళు పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు. ఇంజనీరింగ్ కాలేజ్ పరంగా వాళ్ళకి తెలియదు కదా. నేనంటే అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ తిరుగుతూ ఉంటాను. ఓకే, చూసి వస్తూ ఉంటాం. ప్లస్ నేను గుంటూరు విజయవాడ చుట్టుపక్కల ఉంటాం. విజయవాడలో మా బాబాయ్ వాళ్ళు ఉంటాం, అక్కడికి వెళ్తూ ఉంటాం. నేను గుంటూరు నేను చదివిన కాలేజ్ అని ఇక నిదానంగా అన్ని కాలేజ్ పరంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాం. మా పెదనాన్న వాళ్ళు కాకుమాలో ఉంటారు, గుంటూరు. సో గుంటూరు నేను కాకుమాన్ పరంగా బాపట్ల చుట్టుపక్కల చేరాల కొన్ని కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ పరంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాం. అండ్ వేరే పేరెంట్ పాపం నాకు పేరెంట్ నేమ్ సడన్ గుర్తురావట్లేదు అనమాట. కౌశిక్ వాళ్ళ ఫ్రెండ్, కౌశిక్ వాళ్ళ బాబాయ్, కౌశిక్ వాళ్ళ మావయ్య ఒక అతను ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పరంగా అతను అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. అండ్ ప్రీవియస్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఆ కాలేజ్ పరంగా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో అట్లా మేము మీకు చెప్తున్నాం అది. ఓకే, అంతే తప్ప నేనేదో ఇది పోయింది పోయింది. ఓకే, మళ్ళీ వాళ్ళ ఓటీపీ అతను బాగోదు కాబట్టి ఎనీవే అది పోయిందండి, నేనేం చేయలేను. అలా అప్లై చేసుకోండి. ఓకే, నేనేదో గొప్పలు చెప్పాలని కాదండి, మామూలుగా చెప్తున్నాను అనమాట. ఓకే, ఎవరు తప్పు కాదు, నేను వాళ్ళ తప్పుగా మన తప్పు కాదు. వాళ్ళు ఏంటంటే ప్రీవియస్ వెబ్సైట్స్ వాటిలో చెక్ చేస్తే ఉందని చూపిస్తుంది. 2023లో ఉంది, 24లో లేదనమాట, 25లో కూడా లేదు. సో నెక్స్ట్ ఇంకో లాగిన్లో మళ్ళీ చెక్ చేస్తా. మళ్ళీ నేను వాళ్ళని అడగలేను లాగిన్, బాగోదు పాపం. ఓకేనా, ఇన్నిసార్లు అడిగాను నేను చేస్తున్నాను అనుకుంటారు. సో ఇది ఇక్కడ వస్తుంది అన్నమాట. హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. సేవ్ చేయండి తప్ప ఫ్రీజ్ చేయొద్దు. ఓకేనా, SRM పరంగా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ నేను మీకు షేర్ చేస్తూ ఉంటా, ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకోండి ప్లీజ్, దయచేసి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ని చూస్ చేసుకోండి. నెట్ సెంటర్లో వాళ్ళకు కొంత టైం ఇవ్వండి, వాళ్ళని ఒత్తిడి చేయొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఓకేనా,
ఎక్కువ వెబ్ ఆప్షన్ చూస్ చేసుకోవడానికి సహకరించండి వాళ్ళకి. మీ ర్యాంక్ 40,000 50,000 ఎక్కువ వస్తే అవసరమైతే ఒక రూ. 150 200 ఎక్కువ ఇచ్చి చెప్పండి వాళ్ళకి. తమ్ముడు నువ్వు ఎంత తీసుకుంటావు? 150 ఇదిగో 200 కలిపి 350 తీసుకో, 500 ఇవ్వండి, తప్పులేదు. ఎందుకంటే మీరు చిన్న చిన్న చేసే మిస్టేక్ల వల్ల ఇబ్బంది పడద్దు. వాళ్ళకి ప్రశాంతంగా 4-5 అప్లికేషన్ వేసుకుంటాం రోజుకు అనుకునే వాళ్ళు ఒక అప్లికేషన్ వేయించండి, ఏమైంది దాంట్లో? డబ్బులు ఇవ్వండి, అర్థం చేసుకోండి ప్లీజ్. 400 300 పోయినా పర్లేదు, వాళ్ళకి ఇచ్చి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఓకేనా? వాళ్ళకి వదిలేయద్దు, మీకు నచ్చిన ఆర్డర్ పెట్టమని చెప్పొద్దు. ఓకే, అది 150,000 పైన వచ్చిన వాళ్ళు నచ్చిన ఆర్డర్ పెట్టుకోవాలి. మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒక ఆర్డర్ అనేది చూస్ చేసుకోండి. ఆర్డర్ వైజ్గా ఫస్ట్ ఇయర్ కాలేజ్, సెకండ్ ఇయర్ కాలేజ్ చూస్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఉంది వివిఐటి విట్టు, నీకు కింద ఎగ్జాంపుల్ చూపించాను. కొంతమంది విట్టు అనుకుని వివిఐటి పెట్టుకుంటారు, వివిఐటి విట్టు పెట్టుకుంటారు. వివిఐటి వాళ్ళు తెలివి కలలు, చాలా కేర్ఫుల్గా వాళ్ళకి బాగా ప్లస్ అయింది అనమాట విట్టు వివిఐటి. ఓకే, రెండు యూనివర్సిటీ అయినాయి. సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అట్లా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఫస్ట్ విట్టు పెట్టుకోండి, నెక్స్ట్ వివిఐటి పెట్టుకోండి, సరేనా? అండ్ విజ్ఞాన్ వాళ్ళకు అంతే, అలానే ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది కోడ్. ఎక్కడ విశాఖపట్నం సంబంధించిన కాలేజ్ పరంగా. సో అన్ని డిస్ట్రిక్ట్స్లో కాలేజ్ చెక్ చేసుకోండి. యూనివర్సిటీస్ ఉన్నాయి, స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ని కూడా ట్రై చేయండి. ఎంత ర్యాంక్ వచ్చినా సరే వచ్చే అవకాశం ఉంది. మీకు కావాల్సిన కాలేజ్ అన్ని పెట్టుకున్న తర్వాత లాస్ట్లో మీరు ఏ రీజన్ అయినా సరే ఆ యొక్క కాలేజ్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకేదైనా లాగిన్ వస్తే నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి, సరేనా? ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా లాగిన్ ఇవ్వాలనుకున్నా సరే నాకు ఇవ్వచ్చు. ఓకే, నేను అప్లై చేయను, ఓన్లీ ఇట్లా వీడియోస్ చేసి నలుగురికి అవేర్నెస్ కల్పించడం కోసం మాత్రమే. ఓకే, నేను ఒకటో రెండో అప్లై చేయాల్సినవి గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించినవి ఆల్రెడీ మాకు అమౌంట్ పే చేస్తున్నాం అనమాట, మేము అప్లై చేయాల్సినవి. సో వాటి పరంగా అప్లై చేసినప్పుడు కూడా మేము మీకు స్క్రీన్ రికార్డింగ్ పంపిస్తాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.